ఈరోజు దుబ్బాక మున్సిపల్ పరిధిలో కోర్టు నిర్మాణం ఏ ప్రాంతంలో కడితే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందో ఈ ప్రాంతంలో మరి పరిశీలించి, ఎందుకంటే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ముత్తంరెడ్డి గారు ఎంతో కష్టపడి అసాధ్యమనని సుసాధ్యం చేసి దుబ్బాకకు కోర్టు తీసుకొస్తే గత పాలకులు 10 సంవత్సరాలు పాలించారు తప్ప కోర్టు బిల్డింగ్ నిర్మాణం చేయాలని ఒక ఆలోచన లేదు. కేవలం కమిషన్ల కోసం పనిచేసారు తప్ప కోర్టు ఇక్కడ నిర్మాణం చేస్తే ప్రజలకు ఏ విధంగా సౌకర్యంగా ఉంటుందని ఆలోచన చేసింది లేదు. ఇన్ని రోజులైనా ఇక్కడ కట్టాలి అక్కడ కట్టాలని కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళతో కుమ్ముక్కయ్యి అటు పోవాలి ఇటు పోవాలి ఇంకెక్కడో కట్టాలని ప్రయత్నం జరుగుతుంది. మరి మేము ఈరోజు పరిశీలించిన స్థలము అనువుగా ఉంది కోర్టుకి. ఖచ్చితంగా రేపు మంత్రి గారు పర్యటన ఉంది కాబట్టి మంత్రి గారు దృష్టికి తీసుకుపోయి మరి ఉన్నతాధికారులతో కలెక్టర్తో మాట్లాడి ప్రజలకు ఎక్కడైతే సౌకర్యంగా ఉంటుందో అక్కడ నిర్మాణం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఖచ్చితంగా మేము అందరం కూడా కౌన్సిలర్స్ కూడా అందరం ఇక్కడికి వచ్చి పరిశీలిస్తే ప్రధానంగా టౌన్ మధ్యలో ఉంటే అందరికీ ఉపయోగం ఉంటుంది, అన్ని సౌకర్యంగా ఉంటుంది. ఎక్కడో కిలోమీటర్న్నర ఆడ కడితే అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి మరి ఎక్కడైతే అన్న కూడా ఈ పరిశీలన కూడా మంత్రి గారిని స్వయంగా తీసుకొచ్చి మరి త్వరగానే నిర్ణయం చేసి ఏదో ఒక స్థలాన్ని ఫైనలైజ్ చేసి ఖచ్చితంగా కోర్టు నిర్మాణ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది. మరి అదే దుబ్బాక అభివృద్ధికి కూడా కోర్టు ఎంతో ముఖ్యం. ఆ రోజు ముత్యంరెడ్డి గారు ఆలోచించారు, కానీ 12 సంవత్సరాలు అయింది, 13 సంవత్సరాలు అయింది, ఇప్పటికి కూడా కోర్టు బిల్డింగ్ నిర్మాణం కాకుండా చాలా దురదృష్టకరం. కాబట్టి ఖచ్చితంగా ఎంత త్వరగా కోర్టు నిర్మాణం అయితే అంత బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి యుద్ధ ప్రతిపాదనగా కోర్టు నిర్మాణం చేసే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది.